and explain the life cycle of cloud services. Answer. The life cycle of cloud service consists of different phases involved in the development, deployment, operation, maintenance, and retirement, retirement, and of cloud services. So the life cycle of a cloud service consists of different phases. దాంట్లో ఒక క్లౌడ్ తీసుకుంటే క్లౌడ్ సర్వీస్ తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ సర్వీస్ ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటి? డిప్లాయ్మెంట్, అంటే సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేయడం. డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం. తర్వాత డిప్లాయ్మెంట్, ఆ సాఫ్ట్వేర్ని దాంట్లోకి ఇన్స్టాల్ చేయడం. నెక్స్ట్ ఆపరేషన్స్, ఆ సాఫ్ట్వేర్ లోపల ఆపరేషన్స్ చేయడం. మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ వస్తే మెయింటెనెన్స్ చేయడం. అండ్ రిటైర్మెంట్, రిటైర్మెంట్ అంటే ఆ సాఫ్ట్వేర్ని ఎండ్ చేయడం. డయాగ్రామ్ డయాగ్రామ్ ఇది క్లౌడ్ ఆపరేషన్, మెయింటెనెన్స్, లాస్ట్ కి రిటైర్మెంట్. డయాగ్రామ్ పెద్దగా ఏంటి సార్? క్లౌడ్ మధ్యలో పెట్టిండు కదా. క్లౌడ్ మధ్యలో పెట్టిండు. సర్వీస్ టెంప్లెట్ క్రియేషన్ అండ్ మాడిఫికేషన్. ఫస్ట్ ఎక్కడ వాడిలో సర్వీస్ రిటైర్మెంట్, సర్వీస్ మెయింటెనెన్స్, రిటైర్మెంట్ కన్నా ముందు ఫస్ట్ ఇక్కడ పైన సర్వీస్ టెంప్లెట్ క్రియేషన్, అదే డెవలప్మెంట్. అది టెంప్లెట్ సర్వీస్ టెంప్లెట్. ఇక్కడ డెవలప్మెంట్, సర్వీస్ టెంప్లెట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్, అంటే దీంట్లో డెవలప్మెంట్. ఇప్పుడు అన్ని యాక్చువల్లీ టెంప్లెట్ వస్తున్నాయి సార్. టెంప్లెట్ అంటే స్క్రాచ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా అప్లికేషన్ వెళ్ళిపోయి మనకు జస్ట్ టైటిల్స్ కదా చేంజ్ కావాలి. సర్వీస్ అంతా సేమ్ ఉంటది. ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ నచ్చింది బాగా, నాకు అట్లనే వెబ్సైట్ కావాలన్నా వాడు టెంప్లెట్ రెడీ ఉంటది. మనం జస్ట్ పోయి మన పేర్లు, మన టైటిల్, ఎవడు ఆర్గనైజ్ చేస్తుందో, ఎవడు డైరెక్టర్, ఎవడు మేనేజర్, ఎవడు స్టాఫ్ అని ఆ పేర్లు ఇచ్చుకోవచ్చు. అంతే, టెంప్లెట్ రెడీ ఉంటది. అక్కడ నుంచి స్టార్ట్ చేసేవాడు. అందుకే సర్వీస్ టెంప్లెట్ క్రియేషన్ అండ్ ఇది డెవలప్మెంట్ స్టేజ్. ఇక్కడ నుంచి స్టేట్మెంట్ సర్వీస్ టెంప్లెట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్, ఇదంతా ఇది డెవలప్మెంట్ స్టేజ్. తర్వాత ఎస్ఎల్ఏ డెఫినేషన్, సర్వీస్ కాంట్రాక్ట్స్. ఎస్ఎల్ఏ అంటే మనము సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ డెఫినేషన్స్, సర్వీస్ కాంట్రాక్ట్స్ మనం మాట్లాడుకుంటాం కదా మనం, అదే క్లయింట్స్ ఉన్న ఆ స్టేజ్. అమ్ముతాం కదా సార్ మన సర్వీస్ అగ్రిమెంట్స్. తర్వాత అక్కడ నుంచి సర్వీస్ క్రియేషన్ అండ్ ప్రొవిజనింగ్. సర్వీస్ క్రియేషన్ అండ్ ప్రొవిజనింగ్ అంట. ప్రొవిజనింగ్, సర్వీస్ క్రియేట్ చేయడం, వాడికి కాల్ సర్వీస్ అంటే ఇస్తూ ఉండడానికి సర్వీస్ క్రియేషన్ అంటారు. తర్వాత ప్రొవిజనింగ్, వాడికి కావాల్సిన ఏదైతే ఉందో హార్డ్ డిస్క్ కానీ మెమొరీ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ చేయడానికి, దాన్ని ఏమంటారు అంటే సర్వీస్ సెక్షన్. నెక్స్ట్ సర్వీస్ ఆప్టిమైజేషన్ అండ్ కస్టమైజేషన్, వాడికి కావాల్సినట్టుగా సర్వీస్ పెంచడం కానీ వాడికి బెస్ట్ సర్వీస్ ఇచ్చే సిచ్యువేషన్ని ఆప్టిమైజేషన్ అండ్ కస్టమైజేషన్. తర్వాత వచ్చేది ఏంటి అంటే సర్వీస్ మెయింటెనెన్స్ అండ్ గ్రేవియన్స్. సర్వీస్ మెయింటెనెన్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వాడు కంప్లైంట్ చేస్తారు, ఇట్లా వస్తుంది. ఆ కంప్లైంట్స్ని రెక్టిఫై చేయడాన్ని ఇస్తాం. తర్వాత అక్కడ నుంచి సర్వీస్ రిటైర్మెంట్, అక్కడ నుంచి మన వెనక్కి వస్తుంది. ఈ అన్నీ కూడా తర్వాత కస్టమర్ రిక్వెస్ట్ సర్వీస్ వయా సెల్ఫ్ సర్వీస్ పోర్టల్. కస్టమర్ నుంచి మనకి సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంటాయి. నాకు ఇప్పుడు అవసరం లేదు, ఇట్లా అవసరం ఉంది, నాకు కొత్తగా ఇట్లా కావట్లేదు, అవన్నీ కూడా ఇవి సర్వీస్ పోర్టల్. ఓకేనా సార్? అయితే ఇవన్నీ కూడా మళ్ళీ క్లౌడ్ సర్వీస్కి కనెక్ట్ అయి ఉంటాయి ప్రతి ఒక్క ఆరో మార్కులో. ఇదే లైఫ్ సైకిల్ అండి. ఓకేనా? తర్వాత సర్వీస్ టైప్ సెలెక్షన్ మోడిఫికేషన్ ఫస్ట్ తీసుకుంటుంది. సర్వీస్ టెంప్లెట్ క్రియేషన్ అండ్ మోడిఫికేషన్ రావాలి కదా, ఇక్కడ సర్వీస్ టైప్ సెలెక్షన్ అండ్ మోడిఫికేషన్. ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ కావాలో సెలెక్ట్ చేసుకో. సర్వీస్ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో సెలెక్ట్ రిక్వైర్డ్ సర్వీస్ టైప్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. మనకి ఏం కావాలి దాన్ని బట్టి ఆ సర్వీస్ టైప్ని సెలెక్ట్ చేస్తాం. క్రియేట్ సర్వీస్ ఇన్స్టెన్స్ ఫర్ ప్రీడిఫైన్డ్ సర్వీస్ టెంప్లెట్స్, అంటే ఎలాస్టిసిటీ అన్నట్టు. అంటే ఆ సర్వీస్ ఒక ఇన్స్టెన్స్ ఉంటది. మస్తు ఉంది సార్, సూపర్. యాక్చువల్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి రెడీగా ఉంటది కదా, VMware, VM1,
అట్లనే ఒక టెంప్లెట్ రెడీగా ఉంది. దాన్నే సర్వీస్ ఇన్స్టెంట్స్ అన్నాడు. సూపర్ చాలా బాగుంది. సర్వీస్ రిక్వైర్డ్ సర్వీస్ టైప్ బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. క్రియేట్ సర్వీస్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ ప్రీడిఫైన్డ్ సర్వీస్ టెంప్లెట్స్ అట్లా తీసుకుంటాడు. మనోడు మస్తు చెప్పొచ్చు సబ్జెక్ట్ సార్ చెప్పలే. సబ్జెక్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ SLA డెఫినేషన్స్. సర్వీస్ కాంట్రాక్ట్ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద ప్రొవైడర్ అండ్ కస్టమర్ స్పెసిఫై ద సర్వీస్ లెవెల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ QoS అంటే క్వశ్చన్ ఆఫ్ సర్వీస్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సరే, తర్వాత సర్వీస్ క్రియేషన్ అండ్ ప్రొవిజనింగ్. క్రియేట్, modify or delete cloud services as per the SLA. Plan and deploy the required service instance. అంటే మనకు కావాల్సినట్టుగా క్రియేట్ చేయడము, ప్రొవిజనింగ్ ప్రొవైడ్ చేయడము, డిలీట్ చేయడము జరుగుతుంది దీంట్లో. నెక్స్ట్ సర్వీస్ ఆప్టిమైజేషన్ ఆపరేషన్. ఆప్టిమైజ్ ద క్లౌడ్ సర్వీస్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. మనకు సరిపోలేదంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ట్రై చేసి. అయితే ఇక్కడ ఇంకోటి ఏమంటారంటే కంటిన్యూస్లీ మానిటర్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యూరింగ్ ద ఆపరేషన్. ఏమైనా హార్డ్ డిస్క్ కానీ ఏదైనా పోయిందా సర్వర్లో, ఇట్లా వాడిచ్చే క్లయింట్ వాడిచ్చే ప్రొవిజన్లో పనిచేసినా లేవా చెక్ చేయడాన్ని సర్వీస్ ఆప్టిమైజేషన్ అండ్ ఆపరేషన్ అంటారు. నెక్స్ట్ సర్వీస్ మెయింటెనెన్స్ అండ్ వేరియన్స్. మెయింటైన్ క్లౌడ్ సర్వీస్ త్రూ దేర్ లైఫ్ సైకిల్. మొత్తం ప్రతిసారి మెయింటైన్ చేస్తుంటారు. పర్ఫార్మ్స్ మానిటరింగ్, ఆడిటింగ్ అండ్ ఎన్ఫోర్స్ SLA కాంప్లియన్సెస్. అంటే మనము నియమబద్ధంగా వాడుతున్నామా లేదా అని మానిటర్ చేస్తుంటారు, ఆడిటింగ్ చేస్తారు. ఎంత వాడను, ఎంత GB వాడను, ఎంత వాడను అని ఎన్ఫోర్స్ చేసి ఆడిటింగ్ చేస్తారు. నెక్స్ట్ సర్వీస్ రిటైర్మెంట్. రిటైర్ ద సర్వీస్ ఆఫ్టర్ కాంట్రాక్ట్ కంప్లీషన్, టర్మినేషన్. అచీవ్ ద డేటా సేఫ్లీ, రిలీజ్ క్లౌడ్ రిసోర్సెస్. అచీవ్ ద డేటా క్లౌడ్ రిసోర్సెస్ మంచిగా కరెక్ట్ యూజ్ చేసుకుంది. కంక్లూజన్. క్లౌడ్ సర్వీస్ లైఫ్ సైకిల్ ఎన్ష్యూర్స్ ఎఫిషియెంట్ selection, deployment, operation, maintenance and retirement of cloud service while meeting SLA requirement. మనం అనుకున్నంత రీచ్ అయినాక అప్పుడు మనం రిటైర్మెంట్ చేస్తాం. ఇది ఏంటి దీన్ని పెట్టుద్దామా. క్లౌడ్ డెఫినేషన్. డ్రా ఎక్స్ప్లెయిన్ డయాగ్రామ్. క్లౌడ్ సర్వీస్ అంటే క్లౌడ్ సర్వీస్ ని జీమెయిల్, AWS, EC2, అజురా VM ప్రారంభం క్రియేషన్ నుండి ముగింపు వరకు జరిగే అన్ని దశలను స్టేజెస్ను లైఫ్ సైకిల్ అంటారు. ఒక క్లౌడ్ సర్వీస్ ఎంపిక అవుతుంది, ఎలా తయారవుతుంది, ఎలా ఉపయోగిస్తుంది, ఎలా నిర్వహిస్తారు, చివరికి ఎలా ఉపయోగిస్తారని మొత్తం ప్రయాణమే క్లౌడ్ సర్వీస్ లైఫ్ సైకిల్ అంటారు. సెలక్షన్ కిందికి వద్దాం. అంతపోయారు. మనం నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ EC2 వర్చువల్ మిషన్ తీసుకుందాం. రియల్ లైఫ్లో ఒక కంపెనీ వెబ్సైట్ హోస్ట్ చేయాలి. అప్పుడు క్లౌడ్ సర్వీస్ ఈ 6 స్టేజెస్ ద్వారా వెళ్తుంది. ఫస్ట్ స్టేజ్ సర్వీస్ టైప్ అండ్ సెలక్షన్ అండ్ మోడిఫికేషన్. సర్వీస్ టైప్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ క్లౌడ్ సర్వీస్ అవసరమో నిర్ణయించుకుంటుంది. సెలక్షన్ ఎంపిక. మోడిఫికేషన్ అవసరమైతే